నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్ యాస్ట్రో న్యూమరాలజీని. ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి చిదంబరం ఆలయానికి వచ్చేసానండి. ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఆగస్టు 9వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. శని వక్రగతిలోకి వచ్చాడు. 138 రోజులు కుంభరాశిలోకి వచ్చాడు. కాబట్టి ఈ టైంలో అంటే ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి శని కుంభరాశిలోకి వస్తుంటాడు. ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి ఒక రాశిని చుట్టూ వస్తుంటాడు. అపసవ్య దిశలో వచ్చినటువంటి శనీశ్వరుడు అనుగ్రహం కొరకై అంటే అవకాశం మళ్ళీ భగవంతుడు శనీశ్వరుడు కల్పించాడు. ఆ యొక్క నటరాజస్వామి ఆలయాన్ని దర్శించుకొని ఆ స్వామివారిని కోరుకున్నది ఏంటంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వారికి ప్రత్యేకించి వాళ్ళకి అనుగ్రహం కలిగించవయ్యా అని ఆ స్వామివారిని కోరుకున్నాను. కాబట్టి ఆగస్టు 9వ తారీఖున మీరు శని హోమం జరిపించుకోండి. మీకు చాలా మంచి మేలు జరుగుతుంది. ఏలినాటి శని నడుస్తున్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారు, ధనస్సు, సింహరాశులకు అర్ధాష్టమ అష్టమ శని నడుస్తుంది. కాబట్టి ఈ 5 రాశులలో జన్మించినటువంటి వారు ఆగస్టు 9వ తారీఖున తప్పకుండా శని హోమం జరిపించుకోండి. ఇది 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి. ఇది మిస్ అయితే మనకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరవు. ఎందుకంటే శని అనుగ్రహం కలగాలి. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. అసలే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ చేసుకోకండి. నేను ఒకటే చెప్తున్నానండి, జీవితంలో శని అనుగ్రహం లేకపోతే ఇబ్బందులు పడేటి ఏంటంటే చదువు సరిగ్గా ఉండదు, వ్యాపారం సరిగా ఉండదు, వివాహాలు ఆలస్యం అవుతుంటాయి, మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. అదేవిధంగా రుణ బాధలలో ఇరుక్కోపోవడం, సంపాదించిందంతా నిలవకపోవడం, మానసిక ఒత్తిడి, చికాకులు, పనులు వేగవంతమైనటువంటి పనులు చాలా ఈజీగా మూమెంట్ రాకుండా అంటే వేగవంతం అయినటువంటి పనులు కూడా స్తబ్దతగా నిలిచిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి శని ప్రభావం వల్ల. కాబట్టి వీటన్నింటినీ మనం అడ్డుకోవాలంటే కేవలం శని భగవానుడు ఒక్కటే, ఈ యొక్క స్వామివారి అనుగ్రహం ఒకటే ఉంటుంది. కాబట్టి ఆ శనిని అనుగ్రహం కోరాలంటే 30 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఈ కుంభరాశిలోకి వచ్చినటువంటి శనీశ్వరి అనుగ్రహం వలన మీకు అది తప్పకుండా కలుగుతుంది. అప్పుడు మీరు ఆగస్టు 9వ తారీఖున తప్పకుండా శని హోమం జరిపించుకొని చూడండి. నేను ఒకటే కోరుకుంటున్నానండి, మీకు మంచి జరిగి మీరు అదృష్టవంతులై మీకు అనుకున్న పనులన్నీ పూర్తయిన తర్వాత మా గోశాలకు మీకు తోచిన సహాయం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.